ఎండాకాలం వచ్చిందంటే రైతులకు చాలా తిప్పలుంటదుల్లా. ఓ దిక్కు కరెంటు కోతలు, ఇంకో దిక్కు పంటలకు నీళ్లు జాలక పొలాలు ఎండిపోవుడు. ఏం చేయలేని పరిస్థితి ఉంటది. గీడ ఊళ్ళ కరెంటు చేయంగా తక్లీఫ్ అవుతున్నదని అక్కడి రైతులు ఏం చేసిండ్రో చూడురి. విద్యుత్ కోతలు జయంగా పంటలు ఎండిపోతున్నాయి. లో వోల్టేజ్ జయంగా కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి. మాకు కరెంటు సక్రమంగా సరఫరా చేస్తారా లేదా అని చెప్పి రైతులు సబ్ స్టేషన్ ముంగట ధర్నా చేసిరు. శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలం హలికెర దేవరహల్లి ఊళ్ళున్న సబ్ స్టేషన్ పరిధిలా చాలా రోజుల సంధి కరెంటుతోని గోస అవుతున్నదట. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరని ఆఖరికి ఇట్లా ధర్నాకు దిగిరు అక్కడి రైతన్నలు. విద్యుత్ శాఖ అధికారులు లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించే దాకా ఇక్కడ నుంచి కదిలేదే లేదని చెప్పి సబ్ స్టేషన్ ముంగట్నే ధర్నాకు దిగిర్రు. అసల్కే రైతులది అంతంత మాత్రం బతుకులు. దీనికి తోడు కరెంటు చేయంగా కూడా గోసైతే రైతులు ఎట్లా బతుకుతారు చెప్పుర్రి. సీఎం చంద్రబాబు సారు ఎన్నికలకు ముందు మీరు రైతులకు చాలా హామీలు ఇచ్చిరు. అవన్నీ తర్వాత గాని కనీసానికి నాణ్యమైన విద్యుత్ కూడా సరఫరా చేయకుంటే రైతులు పంటలు ఎట్లా పండించుకుంటారు ఏం కథ. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక రైతులు అగ్వసగ్వకు పంటలు అమ్ముకుంటున్నారు. ఇక ఇప్పుడు కరెంటు కోతలు కూడా చేయంగా పండే పంట సుతం చక్కగా వండకుంటే రైతులకు ఏం ఫైదా అవుతుంది. వాళ్ళు వ్యవసాయం ఎట్లా చేయగలుగుతారు. కాబట్టి కొంచెం కరెంటు మీద దృష్టి పెట్టురని అంటున్నారు. కరెంటు చేయంగా తిప్పలు పడుతున్న రైతులు. చూడాలి మరి చంద్రబాబు సారు ఏం చేస్తాడో.